మొత్తం అందరినీ గ్రూప్లోకి ఓకే. వెనక్కే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ నెలలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు మన కడియం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, మండల పరిషత్ ఆఫీస్ దగ్గర మొత్తం రాజకీయ నాయకులు, మండలానికి సంబంధించిన అధికారులు, సచివాలయ సిబ్బంది అందరితో కలిపి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసాం. మొక్కలు నాటడం అనేది మొక్క వల్ల ఎంత అవసరం అనేది మనందరికీ తెలుసు. ఆక్సిజన్ ఇచ్చి మనకి అందరికీ ఉపయోగపడుతుంది. అటువంటి మొక్కలు మనం నరకకుండా పెంచి ప్రజలందరికీ, రాబోయే తరాలకి అందరికీ మంచి జరిగేలాగా మొక్కలు పెంచాలని మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని అందరూ కలిపి కార్యక్రమంలో పాల్గొన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం జయప్రదం చేసి త్వరలో ఒక నెలలోపు, ఒక 30 రోజుల్లోపు కడియం పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి మన పేపర్ మిల్లు వరకు రోడ్డు పక్కన పేపర్ మిల్లు వారి సహకారంతో సుమారు 1500 నుంచి 2000 మొక్కలు, అంటే అన్ని రకాల మొక్కలు, కొన్ని పువ్వుల మొక్కలు, ఫల వృక్షాలు, ఆదాయం వచ్చే మొక్కలు కూడా అన్నీ కలిపి వేసేలాగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసాం. అది ఈరోజు ఈ కార్యక్రమం మొదలైంది కాబట్టి రేపటి నుంచి దఫాలుగా ఒక నెలలో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. ఇలాగే మండలంలో అన్ని గ్రామాల్లో కూడా గతంలో మాధవరాయుడుపాలెంలో ఆనందవేలు చంటి గారు సర్పంచ్గా ఉండగా 20 సంవత్సరాల క్రితమే ఆ మొక్కలు వేశారు. దాని ఆదాయం ఫలితం మనం ఈరోజు చూస్తున్నాం. అదన్నా చూసుకుని మండలంలో మిగతా అన్ని గ్రామాల్లో వచ్చి ప్రతి పంచాయతీలో కూడా ఈ విధంగా ఆదాయం వచ్చేలాగా ఉన్న ఖాళీ స్థలాన్ని వాడుకుని మొక్కలు పెంచాలి. ఆదాయం కూడా రాబట్టి పంచాయతీలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.